హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ డే ట్రిప్ విషయాలు చూశారు కదండి. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ డే విషయాలన్నింటినీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. బేలూరులో అయితే మార్నింగ్ 6:30కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. బాగా చలిగా ఉండింది అప్పుడు. సో ఇంకా ధర్మస్థలకి వెళ్తున్నాం అన్నమాట కార్లో. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుందండి. సో ఎవరికైనా నాసియా, వామిటింగ్ అలా సెన్సేషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కేర్ తీసుకొనే వెళ్ళాలి ఘాట్ రోడ్ ఫుల్గా. సో చుట్టుపక్కల ప్రదేశాలు అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి హిల్ ఎంత బాగుందో. మేము 6:30కే ప్రయాణం స్టార్ట్ చేసాం కాబట్టి సన్ రైజ్ అలా ఆ హిల్స్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఘాట్ రోడ్ కాబట్టి డెఫినెట్గా కేర్ తీసుకొనే వెళ్ళాలి. సో ధర్మస్థల రీచ్ అయిపోయాము. బేలూరు నుంచి ధర్మస్థల 2.5 అవర్స్ అండి. సో మేమైతే వెళ్ళేసరికి 9 అలా అయ్యింది. రష్ అయితే పెద్దగా లేదు. నా బ్యాక్ సైడ్ కనబడుతుందే టెంపుల్ అండి. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. మేమైతే నార్మల్ దర్శనానికే వెళ్ళాము. క్యూ అయితే ఉంది కానీ ఫాస్ట్గా కదులుతుందనమాట. టైం ఏం తీసుకోవట్లేదు, ఎక్కడ ఆగట్లేదు. ఇక్కడైతే లగేజ్ కౌంటర్స్, చెప్పల్ స్టాండ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు కూడా. సో మేమైతే క్యూలోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎన్ని క్యూస్ ఉన్నాయో. కాకపోతే ఎక్కడ ఆగట్లేదు, బాగా ఫ్రీగా కదులుతూ ఉందన్నమాట క్యూ అయితే. క్యూ లైన్స్లో అయితే స్నాక్స్ కూడా స్టాల్స్ ఉన్నాయండి. బిస్కెట్స్, వాటర్, స్నాక్స్ అలా అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడైతే క్యూ కనపడుతుంది కదా, ఇక్కడ స్టాల్. అక్కడ మనకు ప్రసాదం కానీ ఏదైనా అభిషేకం కానీ ఇవ్వడానికి మనము టికెట్ తీసుకోవచ్చు. మేమైతే శతరుద్రాభిషేక టికెట్ తీసుకున్నాము. అదైతే 750 రూపీస్ అండి. ఇదిగోండి టికెట్. అండ్ వాళ్ళు అలాగే కన్నడలో శివ సహస్రనామావళిని బుక్ ఇచ్చారు. ఈ టికెట్ అయితే ఇంక్లూడింగ్ రుద్రాభిషేకము అండ్ ప్రసాదం కూడా అన్నీ ఇస్తారండి. చూస్తున్నారు కదా క్యూస్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మళ్ళీ అక్కడ స్టెప్స్ దిగి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ ఉండే స్వామి పేరు మంజునాథుడు, అంటే శివుడండి. ఇక్కడ మంజునాథుడు అని పిలుస్తారు. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇది ఎంట్రన్స్ అండి. ఇప్పుడు ముందుకు వచ్చాం టెంపుల్ ముందుకి. ఇంకా టెంపుల్ లోపలికి ఇలా వెళ్తామన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం తర్వాత ఇక్కడ మంజూషా మ్యూజియం అని ఉందన్నమాట బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ దగ్గర. చాలా బాగుంది. అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ స్పెండ్ చేయొచ్చు ఈ మ్యూజియం లోపల. ఎక్కడికక్కడ ఆర్ట్ గ్యాలరీ, అక్కడ ఓల్డ్ టెలిఫోన్స్ అన్నట్టు సపరేట్ గ్యాలరీ, కెమెరాస్కి సపరేట్ గ్యాలరీ, రేడియోస్ అట్లా సపరేట్ గ్యాలరీ ఉంది. ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా మ్యూజియం వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంజూషా మ్యూజియం ఎక్సలెంట్ మ్యూజియం అండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చూసి నేర్చుకుంటారు. ఓల్డ్ వస్తువులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి, రకరకాల టెలిఫోన్స్, రకరకాల గ్లాస్వేర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి కారు. సో ధర్మస్థలలో కార్ మ్యూజియం కూడా ఉందంట. సో మేము అదైతే వెళ్ళలేదు. ఇదే చూసేసరికి మాకు ఆల్మోస్ట్ నెక్స్ట్ విజిట్ చేసే టెంపుల్కి టైం అయిపోయింది. సో ఇక్కడ చకచక అన్నీ చూసుకొని నెక్స్ట్ దానికి బయలుదేరేసామన్నమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ సౌత్ అట్కా మహాగణపతి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ గణపతి చుట్టూ ఏమీ టెంపుల్ ఉండదు, బయటే ఉంటాడు స్వామి. ఆయనకి ఎదురుగా వీళ్ళైతే ఇలా పూజలు చేస్తున్నారు చూడండి. ఒక పెద్ద బండ పైన అంతా అటుకులు ఏవేవో పెట్టేసి పూజ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. ఇక్కడ అందరూ వాళ్ళ కోరికలు తీరగానే బెల్స్ వచ్చి కడుతున్నారన్నమాట గంటలు. ఇక్కడ మొక్కొని వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరిక తీరగానే వచ్చి గంటలు కడుతున్నారు. చాలా గంటలు కట్టినారు మేము వెళ్ళేసరికి అక్కడ.
చాలా బాగుందండి అక్కడైతే వెదరు. చెట్ల కింద స్వామి. అలాగే ఇక్కడ పూజా విధానం కూడా కొత్తగా అనిపిచ్చింది. సో, చూడండి ఎదురుగా గణపతికి హారతిస్తున్నారు వాళ్ళు పూజారులు. ఇలా మొత్తం రాయి పైన వాళ్ళు ప్రసాదం పెట్టి పూజ చేస్తున్నారనమాట. అక్కడ అటుకులు ప్రసాదంగా అమ్ముతారండి. చూడండి ఇలా ఉంటారు వినాయకుడు. పైకప్పేమీ ఉండదు. సో, ఆయన దర్శనమైన తర్వాత మళ్ళీ ప్రయాణం చేశాము టువర్డ్స్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని చూడడానికి వెళ్తున్నాము. ధర్మస్థలం నుంచి కుక్కి 1.5 అవర్ అంతేనండి. సో, ఇదైతే మా హోటల్. వీడియో తీసుకున్నాను కానీ అది మిస్ అయిపోయిందండి. కాకపోతే హోటల్ రూమ్ చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. చాలా బాగుందన్నమాట. సో, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడడానికి. ఈ కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ 5000 ఇయర్స్ బ్యాక్‌దని చెప్తున్నారు. ఇక్కడే వాసుకి అదే సర్పం ఉంది కదండీ! ఆయన ఇక్కడ కుక్కి సుబ్రహ్మణ్య దగ్గర శరణు చొచ్చుకుందంట గరుడుని నుంచి కాపాడమని. సో, ఇక్కడ ఆయన వాసుకికి అభయం ఇచ్చాడు అని పురాణాలు కథ. ఇక చూడండి చిన్న ఆవు. అవి భలే పొట్టి పొట్టిగా ఉంటాయండి కర్ణాటకలో కొన్ని ప్లేసెస్‌లో ఆవులు. మేము వెళ్ళిన టైంలో టెంపుల్ లోపలికి గజేంద్రుడొచ్చాడు. మాకైతే ఎంత ఆనందం వేసిందో తమ్ముడి దగ్గరికి అన్న వచ్చాడు అని ఫీల్ అయ్యాము. ఇలా చాలాసేపు టెంపుల్లోనే స్పెండ్ చేశామన్నమాట. కాకపోతే ఇక్కడ పూజారులు కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదైతే కొంచెం బాధ అనిపించింది. భక్తులు ఎక్కడి నుంచో వస్తారు కదండీ! వాళ్ళు ఎన్నో కోరికలతో వస్తారు. వాళ్ళని కూడా ఒక ప్రశాంతంగా దీవించి వాళ్ళకి ప్రశాంతంగా ఏమంటారు దేవుని దర్శనం చేపిస్తే వాళ్ళు కూడా ఒక మనశ్శాంతితో ఇంటికి వెళ్తారు కదా అని ఫీల్ అయ్యాము. ఇక్కడేమో అక్కడ మంగళ వాయిద్యాలకి గజేంద్రుడు డాన్స్ చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది మాకైతే. సో, దర్శనం అయిపోయినాక రూమ్‌లోకెళ్ళి డ్రెస్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ అనమాట ఇది వీడియో. మార్నింగే పొగంతా కప్పుకొని ఉంది కొండలంతా. సో, మళ్ళీ దర్శనానికి వెళ్ళాము 6:00కి. ప్రశాంతంగా దర్శనం అయ్యింది. సో, నేను టెంపుల్ బయటికి వస్తున్నాను. ఈ ఆవరణలో లడ్డు కౌంటర్ అవన్నీ ఉన్నాయన్నమాట. దర్శనం అయిపోయినాక బయటికి వస్తున్నాను. సో, ఇక్కడైతే రథాలు ఉన్నాయి. స్వామిని ఊరేగించే రథాలు డెకరేట్ చేస్తున్నారు. ఇంకా మా దర్శనం అంతా అయిపోయినాక రూమ్‌కొచ్చి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఈ లోపల మా రూమ్ సరౌండింగ్స్ అన్నీ వీడియో తీసుకున్నానన్నమాట నేను. రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. 24/7 హాట్ వాటర్ ఇస్తున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి కారిడార్ అనమాట. సో, రూమ్ వీడియో మిస్ అయిపోయింది. మీకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. డీటెయిల్స్ అయితే ఇస్తాను. హోటల్ డీటెయిల్స్. ఇదిగోండి ఈ ప్లేస్‌లో వాసుకి ఇక్కడే ఉండేది అని చెప్పేసి రాసి ఉంచారు. సో, దీనిని వాసుకి గుహ అంటారు. వెళ్ళే టైంకి అక్కడ పెయింటింగ్ అంతా జరుగుతోంది. నెక్స్ట్ మేము వెళ్ళాము మంజారాబాద్ ఫోర్ట్ సకలేష్పురలో ఉంది ఇది. దీన్ని టిప్పు సుల్తాన్ 1792లో కట్టించారంట. ఇది స్టార్ షేప్‌లో ఉంటుందండి. మొత్తం అయితే గ్రాస్‌తో నిండిపోయింది. మేమైతే ఫస్ట్ టైర్డ్‌గా అయిపోయినాము. మళ్ళీ ఇన్ని స్టెప్స్ ఎక్కాలా అనుకున్నాం కానీ, మళ్ళీ ఏమనుకున్నామంటే ఇంత దూరం వచ్చి ఒక ప్లేస్‌ని ఎందుకు మిస్ కావాలి. చూసేస్తే ఇంకా మన ఈ రూట్‌లో అన్నీ చూసేసాం కదా అని అనిపిస్తుంది కదా అనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మొత్తం అయితే చాలా ఎండగా ఉంది. చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, ఎట్టకేలకు పైకి వచ్చేసాము. ఇలా ఉంటుందండి లోపల. ముందు చెప్పినట్లు టిప్పు సుల్తాను ఈ ఫోర్ట్‌ని 1 డేలో వాళ్ళ సోల్జర్స్‌తో కట్టించాడంట. మైసూరు రాజులపైన విజయంతో దీన్ని కట్టించారని చెప్తున్నారు. సో, దీనికి మంజారాబాద్
అని ఎందుకు పేరు పెట్టారంటే కన్నడలో మంజు అంటే ఫాగ్ మిస్ట్ అని పేరంట. సో ఇది మొత్తం అప్పట్లో మంచుతో కప్పబడి ఈయన టిప్పు సుల్తాన్ విజిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ అలా మంచుతో ఉండటంతో దీనికి మంజారాబాద్ ఫోర్ట్ అని పేరు పెట్టారంట. ఇది సీ లెవెల్కి 3241 ఫీట్ ఎత్తులో ఉంటుందంట. ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి. సో లోపలికి వెళ్ళగానే ఇలా కూర్చోవడానికి రెండు వైపులా అరుగులు ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా దాని హిస్టరీ రాసి ఉంచారు. ఇక్కడ చూస్తున్నారుగా ఇలా కూర్చోవడానికి ఉంది. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా స్టార్ షేప్లో ఉందన్నమాట. పైనుంచి చూస్తే ఇదంతా ఒక స్టార్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే టిప్పు సుల్తాన్ సోల్జర్స్ వాళ్ళ గన్స్, మందు సామాగ్రి అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళ అంట. మొత్తానికైతే ఇది చాలా బాగుంది. కాకపోతే ఎండ లేనప్పుడు వెళ్తే చాలా బాగుంటుందండి. చూడండి అక్కడక్కడ స్టార్ లాగా కనిపిస్తూ ఉంది కదా మీకు. ఈ ఫోర్ట్ అయితే మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదండి. సో ఇక్కడ కొద్దిసేపు ఇలా అంతా విజిట్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ బెంగళూరు ప్రయాణం చేసామన్నమాట. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలా మేము కిందికి దిగిన తర్వాత రోడ్డు సైడ్ అయితే ఇలా బొమ్మలు తయారు చేసి ఉంచారు. చాలా బాగున్నాయి. చిన్న చిన్న రోళ్ళు, రోకలు, అలాగే చిన్న చిన్న వంట సామాగ్రి కూడా ఉంచారు. ఇంకా దారిలో అయితే లంచ్ చేసుకున్నాము ఒక హోటల్లో ఆగేసి. ఫుడ్ అయితే ఇలా ఇచ్చారు. మీల్స్ తీసుకున్నామన్నమాట, సౌత్ మీల్స్. తర్వాత ఇంటికి వచ్చే దారిలో సిటీ అవుట్స్కట్స్లో అయితే బాగా ఫ్రెష్గా కూరగాయలు అమ్ముతారనమాట. సో నేనైతే కరివేపాకు, స్వీట్ పొటాటో, కందికాయలు, సపోటాసు అలా తీసుకున్నానమాట. ఊరి బయట పొలాల నుంచి అలాగే తీసుకొని వచ్చి ఫ్రెష్గా అమ్ముతారండి బెంగళూరు అవుట్స్కట్స్లో. సో ఎప్పుడైనా మేము అవుట్స్కట్స్కి అలా వెళ్ళినప్పుడు మోస్ట్లీ అక్కడ కొనడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇలా ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాము. ధర్మస్థలలో శతరుద్రాభిషేకం చేయించాం కదండి. అక్కడైతే టికెట్ తీసుకొని లోపల పూజారులకు ఇస్తే వాళ్ళు మనకు సంకల్పం చేపించి ఇస్తారు. అంతే, మనకి డైరెక్ట్గా గర్భగుడిలోకి అయితే పంపించరు. నార్మల్గా సంకల్పం అయిపోయిన తర్వాత నార్మల్గానే మనం దర్శనం చేసుకోవాలి అందరితో కలిపి. సో ఇవైతే టికెట్కి ఇవన్నీ ఇచ్చారనమాట ప్రసాదాలు. ఇదైతే బర్ఫీ అన్నమాట. తర్వాత ఒక బాక్సులో ఇవి అటుకులు, బెల్లము, కొబ్బరి కలిపినది ప్రసాదం ఇచ్చారు. అటుకులు, బెల్లము అండి ఇవైతే. అట్లాగే దాంట్లో కొన్ని ఎండు ద్రాక్ష కూడా ఉన్నాయి. దీంట్లో చక్కెర గుళ్ళు అండ్ ఎండు ద్రాక్ష ఇచ్చారు. అలాగే ఇదైతే పప్పుల పొడి అంటాం కదా, షుగరు, పప్పు, బెల్లమే అనుకుంటాను, బెల్లం వేశారు. పప్పులు అండ్ నువ్వులు వేసి, కొబ్బరి వేసి ఉంది దాంట్లో. అండ్ ఇదైతే స్మాల్ పాప్కార్న్స్ అండి విత్ బెల్లంతోనే. అన్నప్ప స్వామి ప్రసాదం అని రాసింది దీనిపైన. సో నెక్స్ట్ అయితే నెయ్యి చక్కెర అండి, నాకు తెలిసి ఇది అభిషేకానికి యూజ్ చేసింది. సో అది దాన్ని కూడా ప్రసాదంగా ఇచ్చారు. నెయ్యి చక్కెర ఉంది దీని లోపల. తర్వాత అయితే అభిషేక జలం ఇచ్చారు, వాటరు. తర్వాత అయితే కుంకుమ కూడా ఇచ్చారండి, చిన్న బాక్స్లో వేసి ఇచ్చారు.
ఇవన్నీ ప్రసాదాలు శతరుద్రాభిషేకం చేయించినందుకు టికెట్‌కి ఇస్తారనమాట. సో, తర్వాతైతే నేను కుక్కీలో లడ్డూలు తీసుకున్నాను. మా అపార్ట్మెంట్‌లో అందరికీ పంచుదామని చెప్పేసి. సో, వాటిని ఇక్కడ నేను ఒక బాక్స్‌లో తీసుకొని లడ్డూని బాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని చిన్న చిన్న కవర్స్‌లో పెట్టి అందరికీ షేర్ చేయడానికి ప్యాకింగ్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రసాదాలు తీసుకొని వచ్చి మీకు బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ షేర్ చేస్తారు? తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇలా షేర్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇదండి మా డే 2, డే 3 ట్రిప్ విషయాలు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ వాచింగ్ మై వీడియోస్.